నానమ్మ బయట అభిబా ఉన్నారు. అభి సురేష్ ఇద్దరు గొడవ పడుతున్నారు. అభికి సురేష్ కి గొడవ? బుల్బుల్ సరళ ఎక్కడుంది? అమ్మ భజన్కి వెళ్ళింది. అలాగా పూర్ణిమ, నువ్వు తొందరగా భజన్ దగ్గరికి వెళ్ళు. సరళ రాకుండా అక్కడే ఆపు, సరేనా? సరేనానమ్మా. నువ్వు పద నాతో పాటు. బయటికెళ్ళి చూద్దాం. చూడు, ఇదంతా అబద్ధం. ప్రజ్ఞ నేను మంచి స్నేహితులు. నేను తన గురించి అలా ఆలోచన కూడా చేయలేదు. ఏం ఆలోచిస్తావో అది నేను చూశాను. అలాగే ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. నా చేతుల్లోంచి బతికి బయటపడ్డాకే నేను నీకు దాన్ని చూపిస్తాను. నువ్వు పొరపడుతున్నావు. ఎవరో నేను తప్పుదారి పట్టిస్తున్నారు. నేను ప్రజ్ఞ కేవలం మంచి స్నేహితులు మాత్రం. మీరిద్దరు ఏంటనే దాన్ని నేను చూశాను. చూడు, నేను ఒప్పుకుంటాను. నాకు ప్రజ్ఞకి పెళ్లి చేయాలనుకున్నారు. అలాగే ప్రజ్ఞ మనసులో నా మీద ఫీలింగ్స్ ఉండేవి. కానీ నువ్వు అనుకున్నట్టుగా అసలు ఏమీ జరగలేదు. ఏమన్నావు నువ్వు? ప్రజ్ఞ మనసులో నీ మీద ఫీలింగ్స్ ఉండేవా? అవును, ఉండేవి. ఫీలింగ్స్ ఉండేవి. కానీ అది ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే ఫీలింగ్సే, ప్రేమ కాదు. ప్రజ్ఞ కూడా విషయం తెలుసు. కానీ ఇప్పుడు నువ్వే తనకి సర్వస్వం. దయచేసి నా మాట నమ్ము. నువ్వే తనకి సర్వస్వం. అంటే దీని అర్థం మీ ఇద్దరికి పెళ్లికి ముందు నుండే సంబంధం ఉంది. ఏంటి నీకు తెలుసా, 1-2 సార్లు నాకు అలా అనిపించింది. కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అసలు ఊహించలేదు అలా జరిగే అవకాశం ఉంటుందని. కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతోంది. నేను ఏదైతే చూశానో అదంతా నిజమే అని. కదా, ఇంత పెద్ద మోసమా? నేను దేన్నైనా భరించగలను, కానీ మోసాన్ని మాత్రం కాదు. పగ తీర్చుకున్నావు కదా నువ్వు. నీ చెల్లెలికి న్యాయం జరగలేదని ఆ పగతో నువ్వు నా భార్యతో ఇలా అభి నిన్ను వదిలి ఆగు.